హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకున్నారో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మనకి అఫీషియల్గా విడుదల కావడం అయితే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఏపీఆర్జేసీ సంబంధించి మరియు పాలిటెక్నిక్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ని యొక్క సెంటర్స్ని అన్నిటిని కూడా చెక్ చేసుకొని ఎగ్జామినేషన్ కంటే ముందుగా కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ఎగ్జామినేషన్ చేరే విధంగా యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే చెక్ చేసుకోండి. సో మరి ఈ వీడియోలో మరి మన ఏపీఆర్జేసీ సంబంధించి పాలిటెక్నిక్ సంబంధించి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మొబైల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. మొదటగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీఆర్జేసీ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మనం డౌన్లోడ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఏపీఆర్జేసీకి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో వారు వచ్చేసి ఈ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు దేనికి సంబంధించి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క ట్యాబ్ మీద మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీఆర్జేకి సంబంధించి మనం ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి ఏపీఆర్జేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా క్యాండిడేట్ ఐడి అని చెప్పి కనిపిస్తుంది కదా, క్యాండిడేట్ ఐడి మీద మనం క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ని అలాగే హాల్ టికెట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మొదటగా క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయండి. సో నేను వచ్చేసి క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. అలాగే మీరు అప్లికేషన్ టైంలో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఇచ్చినారో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఖచ్చితంగా ఎంటర్ చేయండి. మీకు కనుక గుర్తులేనట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో చెక్ చేయండి. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీగా ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వదు. అలాగే కింద కనిపిస్తున్నటువంటి మీ సిస్టంలో కానీ మీ ల్యాప్టాప్లో కానీ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మనం కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ప్రింట్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ప్రింట్ తీసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మాట్ని ఇక్కడ మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దాని కింది భాగంలో మనకు హాల్ టికెట్ సంబంధించి కనిపిస్తుంది కదా ట్యాబ్, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు హాల్ టికెట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో హాల్ టికెట్ మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ డేటు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ఆ టౌన్ కూడా మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏపీఆర్జేకి సంబంధించి హాల్ టికెట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పాలిటెక్నిక్ లేదా పాలిటెక్నిక్ సంబంధించి ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్, ప్రింట్ హాల్ టికెట్, పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ అని కూడా కనిపిస్తున్నాయి కదా. ప్రింట్ హాల్ టికెట్ మీద చూపించినట్టయితే ఈ విధంగా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే పాసింగ్ ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి మనం లాగిన్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ అయితే చూపిస్తుంది. మీరు కరెక్ట్ కాదు డీటెయిల్స్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కరెక్ట్ డీటెయిల్స్తో మనం లాగిన్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే ఏ విధంగా ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీద కాదని చెప్పి మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నట్లయితే. సో ప్రింట్ మీద మనం కనుక ట్యాప్ చేసినట్టయితే మనకి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మిషన్ అంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ యాజ్ పీడిఎఫ్గా సేవ్ చేసుకొని మనం నెట్ పాయింట్కి వెళ్ళి కూడా జిరాక్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.